బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు. అటు బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరిపాయి. బకాయిల విడుదలపై ఈ మీటింగ్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎంతో భేటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపై ఈ రోజు నిర్ణయం వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ అంటే వంశీ, అయితే ఫీ రియంబర్స్మెంట్ బకాయిల కోసం అయితే ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీలు ఈ రోజు నుంచి అయితే బంద్ పాటిస్తున్నాయి. ఇక నిన్న వారికి కాలేజ్ యాజమాన్యాలతో ప్రభుత్వం జరిగిన చర్చలు అయితే విఫలమైనాయని చెప్పాలి. అయితే రాష్ట్రంలో పేరుకోపోయిన రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు యాజమాన్యాల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు విడుదల చేయకపోతే ఈ రోజు నుంచి ఏదైతే కాలేజీలు బంద్ చేస్తామని చెప్పారో అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ రోజు నుంచి అయితే పనిచేసిన సంఘటన అయితే నెలకొందని చెప్పాలి. ఇక దీంతో సీఎం బట్టి విక్రమార్క ఫెడరేషన్ నేతలతో కూడా చర్చించారు. అర్ధరాత్రి 12:30 వరకు నిన్న చర్చలు సాగినప్పటికీ కూడా అవి విఫలమయ్యాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అయితే ప్రైవేట్ కాలేజీలో ఈ రోజు సంపూర్ణంగా అయితే ప్రైవేట్ కాలేజెస్ బంద్ పాటిస్తున్నాయి. అయితే పరీక్షలకు వినాయింపు ఇస్తున్నట్టు యాజమాన్యాలు కూడా పేర్కొన్నాయి. పరీక్షలు యథావిధిగా సాగుతాయని, తరగతులు మాత్రమే నిర్వహించామని కూడా ఇటు స్పష్టం చేశారు. కాగా ఈ రోజు పలు ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ పాటించడంతో పాటు మరికొన్ని కళాశాలలో కూడా తరగతులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు అయితే ఈ రోజు మరోసారి అయితే కొనసాగనుందని చెప్పాలి. ఇక ఈ రోజు సాయంత్రము ఇదే సమావేశంలో బట్టి విక్రమార్కతో పాటు కొందరు మంత్రులు కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాబోతూ ఉన్నారు. అయితే సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన డిప్యూటీ విక్రమార్క శ్రీధర్బాబు అయితే కాబోతున్నారు చెప్పాలి. ఇక ఈ రోజు సమావేశంలో కాలేజీలో సమ్మె వికయించడంపై చర్చించనున్నారు మంత్రులు. అయితే బకాయింపుల విడుదలపై క్లారిటీ ఇచ్చి యాజమాన్యాలకు ఒప్పించే యోచనలు అయితే సర్కారు ఉన్నట్టయితే తెలుస్తుంది. వంశీ, థ్యాంక్ యూ సుప్రియ. గుంటూరు కలెక్టరేట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ను